ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పార్లమెంట్లో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. విభజన చట్టంలోని సమస్యలపై చర్చించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. గోదావరి పెన్నా అనుసంధానంపై చర్చ పెట్టాలని కోరామన్నారు. విదేశాలకు వలస వెడుతున్న కార్మికుల రక్షణ కోసం చట్టం తీసుకురావాలని, అలాగే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను కట్టడి చేసేలా ప్రత్యేక చట్టం తేవాలని విన్నవించనున్నట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కౌలు రైతులను ఆదుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పార్లమెంట్లో కోరనున్నట్లు జనసేన ఎంపీ బాలశౌరి వెల్లడించారు. సంబంధించి కొన్ని ఇప్పటికి నెరవేరిని, కొన్ని ఇంకా జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని తీసుకొని ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది. ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో పోలవరం పనులన్నీ కూడా ఆపేసి డయాఫ్రామ్ వాల్ కానీ మిగతావి కానీ మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది అనే దానిపైన హౌస్లో మాట్లాడాలని చెప్పి మేము కోరటం జరిగింది. ఆయిల్ రిఫైనరీని ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు నెలకొల్పబోతా ఉన్నారు, దాని స్టేటస్ ఏమిటి అనే దానిపైన కూడా డిస్కస్ చేయాలని కోరటం జరిగింది. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఎక్కడ దాకా వచ్చింది, ఎందుకు ఇప్పటిదాకా లేట్ అవుతా ఉన్నది దానిపైన కూడా డిస్కషన్ జరగాలని చెప్పి కోరటం జరిగింది. మొన్న విజయవాడలో మీరు అందరూ చూశారు, వరదలు వచ్చి పూర్తిగా ఒక సిటీ మొత్తం కూడా దాదాపు 10-15 రోజుల పాటు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు లక్షల్లో ప్రజలు. దీనిపైన డిస్కషన్ జరగాలి. దీనిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉపయోగించబోతా ఉన్నాం, ఏ విధంగా ఈ డిజాస్టర్స్ ని మనం పరిష్కరించగలమనే దానిపైన డిస్కషన్ జరగాలి. దాన్ని కోరడం జరిగింది. నదుల అనుసంధానం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలవ్వాలి, దేశం మొత్తం మీద జరగాలి. ఒక ఎగ్జాంపుల్ లాగా ఆంధ్రప్రదేశ్లో జరగాలి, గోదావరి పెన్నా లింకేజ్తో. దీనిపైన డిస్కషన్ పెట్టండి అని చెప్పి కోరటం జరిగింది. కౌలు రైతుల గురించి, వారి బాగోగుల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా అబ్యూజ్ అనేది మరీ కూడా విపరీతమైన పరిస్థితికి రోజు చేరింది. ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపైన గట్టిగా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. డిస్కషన్ జరిగి అందరు ఇన్పుట్స్ తీసుకొని దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన మనం అందరం కూడా చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. వక్ఫ్ పైన ఇంకా కూడా జేపీసీ జరుగుతూ ఉంది. ముస్లిం సోదరిమణులు ఇస్తా ఉన్నారు ఇష్యూస్ అన్నింటినీ కూడా, వాటిని మేము జేపీసీలో పెట్టడం జరుగుతూ ఉంది. వారి మత విశ్వాసాలకు ఎటువైనా అగౌరవపరచకుండా మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన ఆలోచించాలి. ఆ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి మేము జేపీసీలో కూడా చెప్పడం జరిగింది. వచ్చే 1-2.5 సంవత్సరాల్లోనే ఈ పోలవరం ప్రాజెక్ట్ని, మొట్టమొదటి నుంచి పోలవరం ప్రాజెక్టు ఏ హైట్ని అయితే కోరుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం, ఆ హైట్ తగ్గినీయకుండా రీహాబిలిటేషన్ కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. కౌలు రైతులు వాళ్ళకి నిజంగా న్యాయం జరగటం లేదు. యాక్చువల్గా ఈరోజు ధాన్యాన్ని పండిస్తున్నటువంటి వాళ్ళు ఈ భారతదేశంలో కౌలు రైతులు. ఆ టెనెంట్ ఫార్మర్స్కి లోన్లు ఇచ్చేటువంటి విషయంలో అయితేనేవ్వండి, ఏదైనా పంట నష్టం జరిగినటువంటి సందర్భంలో అయితేనేవ్వండి, తప్పకుండా నష్టపరిహారం టెనెంట్ ఫార్మర్స్కి వెళ్ళాలి. బ్యాంకులు ఏదైతే రుణాలు ఇస్తున్నాయో తక్కువ వడ్డీతోటి టెనెంట్ ఫార్మర్స్కి ఇచ్చినట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి మరింత వేగంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నిటిని కూడా అఖిలపక్ష సమావేశంలో జనసేన పార్టీ తరఫున నేను ప్రభుత్వానికి సూచించాను.